హాయ్ అండి. అస్సలు చేదులేని కాకరకాయ ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఉత్త కర్రీ అలాగే తినేసేస్తారు. అంత బాగుంటుందన్నమాట. పదండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ పావు కిలో కాకరకాయలు తీసేసుకొని పొడుగు కట్ చేసేసుకొని లోపల ఇతరాలను తీసేసి ఒక పక్కన ఉంచుకోవాలి. అన్ని కాకరకాయలు అలాగే చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని కాకరకాయలు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి 70% మగ్గించాలి. కాకరకాయ 70% మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలో శనగపప్పు, మినపప్పు, మెంతులు, ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత జీలకర్ర, ధనియాలు, చింతపండు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. చల్లారాక మిక్సీ జార్లోకి తీసేసుకొని ఉప్పు, పసుపు, కారం, బెల్లం వేసేసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న కాకరకాయలు ఈ ఉల్లికారం స్టఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని స్టఫ్ చేసుకున్న కాకరకాయలు వేసేసుకొని మిగిలిన ఉల్లి పేస్ట్ వేసేసుకొని బాగా కలిపేసేసి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించితే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.